వాస్తవంగా ఈ అధ్యాయం అంతా చదువుకోవాలి బాగా. మీరు ఈ మొదటి ఆరాధనలో లైవ్లో చూస్తున్న వారు, సన్నిధికి వచ్చిన వారు చక్కగా ఈ అధ్యాయం అంతా చదివితే ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. విశ్వాస జనకుడైన అబ్రహాము జయ జీవితాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 14 అధ్యాయము 10 నుంచి 20 వరకు మన మధ్యలో ఉన్న డాక్టర్ పూర్ణిమ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం బాలు కూర్చో. ఆదికాండం 14 అధ్యాయము 10 నుంచి 20 వరకు ఉన్న వచ్చిన భాగాలు డాక్టర్ పూర్ణిమ గారు మన కొరకు చదివినిపిస్తారు. దేవుని నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆదికాండము 14 అధ్యాయము 10 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు దిగి పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని అక్కడ వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనంలో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చుబడిన 312 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లా యోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలండి. పరిశుద్ధ దేవుని సన్నిధిలో కూడి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి ముందుగా మన మధ్యలో ఉన్న అలివేలు రాణి గారు వచ్చి దేవుని వాక్యం కొరకు ప్రార్థనలో నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆర్కెస్ట్రా వారు త్వరగా రావాలి. దేవుని వాక్యం కొరకు అలివేలు రాణి గారు ప్రార్థన అనిపిస్తుంది. అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు సిబిసి సంఘ సభ్యులందరికీ నా వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా యేసయ్య, నీ ఘనమైన నామనికి వెళ్ళలేని స్తోత్రం ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని నా తండ్రి మరి నీ యొక్క పాటల ద్వారా మేము స్తుతించి ఉండగా నా తండ్రి మరి నీ యొక్క ఘనమైన ప్రభా నీకే వందనాలు తండ్రి. ప్రభా మరి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నా తండ్రి. ప్రభా ఇంకా ఎవరైతే రాయని ఉన్నారో వాళ్ళ మారు మధ్యలో ఉన్నట్లయితే నా తండ్రి మరి క్షేమంగా వాళ్ళని మరి చర్చికి చేర్చండి నా తండ్రి. ప్రభా మరి పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని నా తండ్రి మరి మా ఆత్మీయ ఆహారం నా తండ్రి మేము ఎలాగో చెప్పాలో మాకు
చెప్పిన ఉండగా నా తండ్రి, మరి మేము దాన్ని అన్వయించుకున్న నా తండ్రి, నీ వాక్యం ద్వారా మేము నీ వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా మా సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. ప్రభా యేసయ్యా నీకే వందనాలు నా తండ్రి, స్తోత్రం ప్రభా. మరి ప్రభా ఏ అక్కలైతే ఎవరైతే నా తండ్రి ఏ అక్కలు అయితే వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ మీరు తీర్చండి నా తండ్రి. ప్రభా యేసయ్యా నీకే వందనాలు నా తండ్రి. మరి మనం నీవు మా ఘనమైన యేసయ్య ద్వారా వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చదువుదామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వినుటకు వచ్చాను. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా హృదయాలు సిద్ధపరచుకుందాం. మొదటి ఆరాధనలో అబ్రహాము జీవితంలో నుంచి ప్రాముఖ్యమైన విజయాలు మనం చూడబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు మూసుకొని దేవుని స్వరం కొరకు మన హృదయాలు తెరుద్దాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే భిన్నయైన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రార్థన చేసుకున్నా దేవుని వాక్యం కొరకు. ఎవరో మిమ్మల్ని బాధించి, ఏదో అనారోగ్యం మిమ్మల్ని వేధించి, ఏదో ఆర్థిక ఇబ్బందులు మీ మీద ప్రభుత్వం చేస్తూ దైవ సన్నిధికి వచ్చారేమో. ఏ సమస్యలతో మీరు వచ్చారో నాకు తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ మిమ్మల్ని ప్రేమిస్తుంది. పదములు చాలని ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య కల్వరి ప్రేమ ఈ ఉదయకాలం మీ మధ్యలో ఉంది. ఆ ప్రేమను ఆస్వాదించండి. ఆ ప్రేమను అనుభవించండి. పదములు చాలని ప్రేమది. ఆ ప్రేమకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోవాలి. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. అవునండి, ఎన్ని స్వరాలతో పాడినా దాన్ని వర్ణించండి. యేసయ్య ప్రేమ అంత గొప్పది.
కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. కలువరి ప్రేమ. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో మీరు ఇచ్చిన ఆత్మ స్వాతంత్రాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆసక్తితో పాల్గొంచున్న నీ బిడ్డలను దీవించండి. మార్గ మధ్యలో ఉన్న వారిని క్షేమకరంగా నడిపించండి. లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా దర్శించి ఉదయకాలం జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. చాలా సంతోషం అండి. సిబిసి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. దైవ సన్నిధిని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం దేవుడి క్రీస్తు ఆశీర్వాద సంఘాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడని చెప్పటంలో ఏ సందేహం లేదు. చక్కగా మీరు ఈ సిబిసిలో అంటుకట్టబడి వేరుపారి ప్రభు కృపలో వర్ధిల్లవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని మహాకృపల మేము మంగళవారం రాజమండ్రి వెళ్ళాం. ఆ రాజమండ్రి దైవ సేవకులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారిని వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ మన సంఘం ద్వారా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ద్వారా వారిని ఆహ్వానించుకోవాలని వెళ్ళామండి. మరి జాన్ వెస్లీ గారు ఆయా పనుల నిమిత్తం వేరే దేశాలకు వెళ్తూ ఈ క్రిస్మస్ సీజన్లో బిజీగా ఉండటం వల్ల బ్లెస్సీ వెస్లీ గారు డిసెంబర్ 6వ తారీఖున మన వినుకొండలో జరిగే మన సంఘం ద్వారా క్రీస్తు ఆశీర్వాద సంఘం ద్వారా జరిగే ఆ వినుకొండ గ్రాండ్ క్రిస్మస్కి వారు వస్తామని డేట్ ఇచ్చారు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని ఘనపరిచేద్దాం. వారు ఈ ఆరాధనలో చూస్తున్నారు, చాలా సంతోషం. దేవుడు వారిని నిండారుగా దీవించునుగాక. బ్లెస్సీ వెస్లీ గారు డిసెంబర్ 6వ తారీఖున వస్తారు. రేపు మనకి సెమీ క్రిస్మస్ ఆరాధన ఇదే ప్రాంగణంలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరుగుతుందని ప్రభుపేట మనం చేస్తున్నాం. రేపు సాయంత్రం మీరు గమనించండి సంఘస్థులారా, మొదటి ఆరాధనకు వచ్చేవాళ్ళు, రెండో ఆరాధనకు వచ్చేవాళ్ళు, సాయంత్రం ఆరాధనకు వచ్చేవాళ్ళు, లైవ్లో చూస్తున్న వారు మీరందరూ కూడా రేపు సాయంత్రం మన చర్చిలో జరిగే సెమీ క్రిస్మస్ ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మరి బ్లెస్సీ వెస్లీ గారు డిసెంబర్ 6వ తారీఖు ప్రోగ్రామ్ ఆ పాంప్లెట్స్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరిస్తాం. ఆఖరిలో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చేస్తున్నాం. దేవుని మహాకృప ఏంటంటే మేము బయలుదేరి క్షేమంగా వెళ్ళామండి. మొత్తం 19 మంది వెళ్ళాం ఒక టెంపో వ్యాన్లో. వచ్చేటప్పుడు భయంకరమైన ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. క్షేమకరంగా మమ్మల్ని సురక్షితంగా ఆ సన్నిధికి నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రభు చేసిన ఆ టైర్ అయితే టెంపో టైర్ కాలిపోయింది. డ్రైవర్ కూడా చూసుకోవాలి. వాస్తవంగా అట్లా జరిగితే పెను ప్రమాదం జరిగేదే. కానీ ఆయన రెక్కల నీడలో ప్రభు మమ్మల్ని దాచి సురక్షితంగా క్షేమంగా మా అందరినీ సురక్షితంగా ప్రభు తీసుకొచ్చారు. అంతేకాకుండా వెళ్ళినందుకు ప్రభు బ్లెస్సీ వెస్లీ గారు డేట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అందరం చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేసిన మేలుకై దేవునికి స్తోత్రాలు. ఈరోజు అన్నా మాట్లాడకూడదు, పిల్లలారు మాట్లాడు.
ఆదికాండం 14వ అధ్యాయం. విశ్వాస జనకుడైన అబ్రహాము జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అబ్రహాము మహా గొప్ప వ్యక్తి అండి కదా. అబ్రహాం ఎవరు చెప్పండి? మహా గొప్ప వ్యక్తి. అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానం చేసి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో చూడాలంటే 4 రెఫరెన్స్ చెప్తాం, మీరు రాసుకోండి. ఆదికాండం 14వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా చదివితే అబ్రహాము విజయాలు మనకు కనబడతాయి. ఇది మొదటి ప్యాసేజ్. రెండవది లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు చదవాలి. అబ్రహాము జీవితాన్ని బాగా చూడాలంటే మనం. మూడవది అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో స్టెఫను కూడా చాలా విషయాలు అబ్రహాం గురించి మాట్లాడతాడు. నాలుగవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 19 వరకు విశ్వాస వీరుల జాబితాలో పౌలు కూడా అబ్రహాము గురించి చాలా విషయాలు వ్రాశాడు. ఈ 4 భాగాలు చదివితే అబ్రహాము జీవితంలోని పారమార్థిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు. బాగా వినాలి. ఈరోజు ప్రసంగం కీలకమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. అబ్రహాము జీవితంలో ఈ 4 భాగాలు చదివితే ఆదికాండం 14వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మొదటి 8 వచనాలు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 19 వచనాలు చదివితే అబ్రహాము జీవితంలో ప్రారమార్థిక సత్యాలు మనం చూస్తాం. అబ్రహాము తండ్రి పేరు తెలుసా మీకు? తెరహు. చెప్పండి, ఎవరు? తెరహు. అబ్రహాము తండ్రి పేరు తెరహు. అబ్రాహాముకి 2 పేర్లు ఉన్నాయి. అబ్రహాముకి తెరహు వాళ్ళ నాన్న పెట్టిన పేరేం పేరు తెలుసా? అబ్రాము. అబ్రాము అంటే ఆనరబుల్ ఫాదర్, గౌరవనీయమైన తండ్రి. నా కొడుకు ఈ కల్దీల ప్రాంతంలో, ఊరు అనే ఈ ప్రాంతంలో గౌరవనీయమైన తండ్రిగా ఉండాలని వాళ్ళ నాన్న పెట్టుకున్నాడు ఆ పేరు. ఏమని? అబ్రాము అని పేరు పెట్టాడు. దేవుడు అబ్రాహామును పిలిచి ఏమని పెట్టాడు తెలుసా? ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము. అబ్రహాము అంటే నీవు అనేక జనములకు తండ్రివి, నీవు అనేక జనములకు తండ్రివి. దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించాడండి. చాలా ఆశీర్వాదకరమైన పేరు. అదే ఆదికాండం 17వ అధ్యాయంలో షారాకు కూడా మొదట ఆమె పేరు షారయి. దేవుడు ఆమెను పిలుపు అందుకొని వచ్చినందుకు షారైని ఏమని పిలిచాడు? షారా అని పెట్టాడు. షారా, నువ్వు రాజకుమారివమ్మా, నువ్వు రాజకుమారివమ్మా, నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. ఎంత గొప్ప దేవుడండి. దేవుడు వారి పేరు మార్చటమే కాదు, దేవుడు వారి పరిస్థితులు మార్చాడు, దేవుడు వారి విశ్వాసాన్ని మార్చాడు, దేవుడు వారి స్థితిగతులు మార్చాడు. దేవుడు అబ్రహామును అంతగా దీవించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దేవుడు అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడో, ఏ దేవుడు షారమ్మను పిలిచి ఆశీర్వదించాడో, ఆ దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. అబ్రహాము జీవితంలో 4 కీలకమైన విషయాలు మీకు చెప్తాను. ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడో 4 విషయాలు. అబ్రహాము జీవితంలో మొదటిగా అబ్రహాం ఎవరో తెలుసండి? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమా పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నా. బాగా చూడాలి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. రోమా పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడు ఎవరండి? అబ్రహాం ఎవరు? చెప్పండి, చెప్పండి అందరు ఆ మాట అనండి. హెబ్రీలకు మూల పురుషుడు అబ్రహాము. ఒక జనాంగానికి మూల పురుషుడుగా ఉండటం ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ధన్యత అండి. అబ్రహాం ఎవరో తెలుసా? హెబ్రీలకు మూల పురుషుడు. హెబ్రీలకు మూల పురుషుడు. హెబ్రీయుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? హెబ్రీయుడు అంటే స్ట్రేంజర్, పరదేశి.
ఊరు పట్టణం నుంచి దేవుడు పిలవగానే అబ్రహాము ఈ కనాను ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఈయనెవరో మా ప్రాంతానికి క్రొత్తగా వచ్చాడు అని ఆయన ఏమని పిలిచారు చెప్పండి? పరదేశీ, హెబ్రీయుడు, స్ట్రేంజర్. అలాంటి హెబ్రీయులందరికీ అబ్రహాం ఎవరంటే చెప్పండి? మూల పురుషుడు. ఒక జనాంగానికి, ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుడు పిలిచి అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడో, దేవుని పిలుపు అందుకొని వచ్చిన అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక జనాంగానికి ఏం చేశాడు? మూల పురుషుడుగా చేశాడు. మూల పురుషుడుగా దేవుని పిలుపును నువ్వు సంపూర్ణంగా విధేయత చూపిస్తే నిన్ను నీ కుటుంబాన్ని కూడా అంతగా ఆశీర్వదిస్తాడు ఆయన. వదిలిపెట్టాడు ఆయన. ఒక జనాంగానికి మూల పురుషుడుగా చేశాడు దేవుడు. హెబ్రీలకు మూల పురుషుడు. రెండవది అబ్రహాం ఎవరో చూడండి. అబ్రహాం ఎవరో తెలుసా? గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలేషియన్స్ చాప్టర్ 3. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను నేను. 7వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఏం చేయబడుదురు? ఆశీర్వదించం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఎవరో తెలుసా? హెబ్రీలకు మూల పురుషుడే కాదు, ఎవరంట? విశ్వాసులకు జనకుడు ఆయన. విశ్వసించిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన మనందరికీ అబ్రహాం ఎవరో చెప్పండి? ఎవరు చెప్పండి? ఫాదర్ ఆఫ్ ఫెయిత్ ఆయన. విశ్వాసులకు తండ్రి. విశ్వాసమును బట్టి యేసుక్రీస్తునందు విశ్వసించిన మనందరికీ విశ్వాసులకు తండ్రిగా చేశాడండి దేవుడు. ఎందుకో తెలుసా? అబ్రహాములో ఉన్న విశ్వాసం. అబ్రహాములో ఉన్న విశ్వాసం. విశ్వాసమును బట్టి ఈరోజు మనం కూడా అబ్రహాముకి ఏం కాగలమో? కుమారులమో కుమార్తెలము కాగలము. అది పౌలు ఇక్కడ అంటున్నాడు. విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసము అబ్రహాము పిల్లలయ్యేటట్టుగా దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదించాడు. చూసారండి? ఈరోజు యేసు ప్రభునందు విశ్వసించినట్లయితే ఆయనందు విశ్వసించిన వారందరూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడే అవకాశం యేసయ్య మనకిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. అబ్రహామును హెబ్రీలకు మూల పురుషుడు అన్నాడు. రెండవది అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. 3వ మాట చూడండి. అబ్రహాముకు ఇంకొక టైటిల్ కూడా ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడెనో అను లేఖనము నెరవేర్చబడెనో. మరియు ఏం పేరంటే అబ్రహాముకి? ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుడే చెప్పాడు. అబ్రహాం ఎవరో తెలుసా? నా స్నేహితుడు. నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా? సొదొమ విషయంలో, గొమొర్రా విషయంలో దేవుడు చెప్పిన మాట, నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా. దేవుని స్నేహితుడు అంటే అబ్రహాము. స్నేహితులు అంటే సన్నిహితులు అని అర్థం. చెప్పండి, స్నేహితులు అనే మాటకు అర్థం ఏంటి? ఎవరైనా ఇద్దరు స్నేహం చేస్తున్నారంటే వాళ్ళ మధ్యలో ఎటువంటి రహస్యములు ఉండవు. వారే నిజమైన స్నేహితులు. బిట్వీన్ దేమ్ నో సీక్రెట్స్. ఎవరైనా ఇద్దరు స్నేహం చేస్తున్నారంటే వారి మధ్యలో ఏముండవు? చెప్పండి, ఎటువంటి అరమరికలు ఉండవు, దాగుడులు ఉండవు. దేవుడు అబ్రహాముతో అటువంటి స్నేహం చేశాడు. అబ్రహామును పిలిచాడు నా స్నేహితుడని. యేసుక్రీస్తు ప్రభువులు ఈరోజు మనందరిని కూడా యేసయ్య ఏమని పిలుస్తాడో తెలుసా? ఇక నేను మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుచుచున్నాను. ఈరోజు యేసు ప్రభునందు విశ్వసించిన మనందరం ఆయనకు స్నేహితులమే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయనకు స్నేహితులమే. వి ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఇక నేను మిమ్మల్ని దాసులని పిలవను. క్రీస్తు రక్తంలో కడుగుబడిన మనందరం యేసుక్రీస్తు స్నేహితులమే. స్నేహితులం కదండి. ఎంత గొప్ప స్నేహితుడు యేసయ్య. ఆయనకు స్నేహితులుగా ఉంటాం. వాట్ ప్రివిలేజ్.
ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత ప్రభువులు మనకిచ్చాడు. లోకంలో వారి స్నేహం వీరి స్నేహం కోరుకుంటాం మనం. పలానోళ్ళు నాకు ఫ్రెండ్ అయితే ఎంత బాగుండు, పలానా మినిస్టర్ నాకు తెలిస్తే బాగుండు, పలానా ఎమ్మెల్యే నాతో క్లోజ్గా ఉంటే బాగుండు, పలాని పిఎం నాతో బాగుంటే బాగుండు, సీఎం నాతో బాగుండే. వాళ్ళందరికంటే వాళ్ళకి అధికారం ఇచ్చిన యేసయ్యే చెప్తున్నాడు, మీరు నాకు ఏమై ఉన్నారు? స్నేహితులు. యేసు ప్రభువులో ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడు అబ్రహామును హెబ్రీలకు మూల పురుషుడు అన్నాడు. దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నాడు. దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు. ఇంకొక గొప్ప ధన్యత దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. లూకాసు వార్త 16 అధ్యాయం చూడండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 16. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16 అధ్యాయంలో మరొక ఆధిక్యత దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము పరదేశుకు ఒక పేరేంటో తెలుసా? అబ్రహాము రొమ్ము. 22వ వచనం. 22వ వచనం. లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున, అబ్రహాము రొమ్ము, ద బోజమ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ పారడైజ్. పరదేశుకు ఒక పేరేంటో తెలుసా? అబ్రహాము రొమ్ము. రొమ్ము. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అబ్రహాముకు అంత గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చిన నీకు, నీ కుటుంబానికి, ఆయన పిలుపుకు లోబడి వస్తే, ఆయన పిలుపుకు విధేయత చూపిస్తే, ఆయన పిలుపుకు సంపూర్ణంగా విధేయత చూపిస్తే ప్రభు నిన్ను కూడా అంటాడు, నా స్నేహితుడు, నా బిడ్డ అబ్రహాము రొమ్ము. చూడండి, విశ్వాసులందరంగా మనందరం, ప్రభు నెరిగిన మనందరం ప్రభు దగ్గరికి వెళ్తే ఎక్కడుంటాం చెప్పండి? అబ్రహాము రొమ్ము, పరదేశుల వంట. పరదేశుల వంట. ఇంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాములో ఉన్న జయ జీవితము. చెప్పండి, ఏ జీవితమో? ఈరోజు అబ్రహాము యొక్క జయ జీవితం. ఆదికాండం 14 అధ్యాయంలో నుంచి 3 విషయాలు ఈరోజు మీకు అందించాలని ఆశపడుతున్నాను. అబ్రహాము జీవితంలో విజయ జీవితం. దేవుడు అబ్రహామును, ఇక్కడే కాదండి, బైబిల్లో ప్రతి చోట కూడా అబ్రహాం ప్రస్తావన కనపడిద్ది. అబ్రహాము ప్రస్తావన, అబ్రహాము ప్రార్థనా జీవితం, అబ్రహాము దేవుని ప్రేమించిన విధానం, చాలా విషయాలు మనం చూస్తాం. అయితే ఈరోజు ఇంతగా దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆశీర్వదించడానికి కారణం ఏంటో ఆదికాండం 14 అధ్యాయాల నుంచి 3 విషయాలు ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చిన మీ అందరికి అందించాలని ఇష్టం. లైవ్లో చూస్తున్న వారు కూడా చక్కగా రాసుకోండి. అబ్రహాము విశ్వాస విజయము, అబ్రహాము విజయ జీవితము, అబ్రహాము విజయ జీవితం. అసలు అబ్రహాం అంటేనే చెప్పండి దేనికి మారుపేరు? విశ్వాసానికి మారుపేరు. విశ్వాసానికి మారుపేరు. దేవుడు 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహామును పిలిచాడు. ఏమని పిలిచాడు తెలుసా? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే అబ్రహాము ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు. వాట్ ఎ ఫెయిత్, వాట్ ఎ గ్రేట్ గాడ్. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాముది. 25 సంవత్సరాలు వాగ్దానం కోసం కనిపెట్టాడు అబ్రహాము. మనం ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు మాటిస్తే రేపటి కల్లా రావాలంట. ఎవరైనా కానీ రేపు ఉదయాన్నే నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తానంటే మనం ఏం చేస్తాం తెలుసా? పొద్దున్నే నాకు ఇది అది జరగలేదనుకో, ఆ రోజు డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్. ఏదైనా అనుకున్నది జరగకపోతే, రావాలనుకున్నది రాకపోతే ఎంత నిరాశకి వెళ్ళిపోతామో. కానీ అబ్రహాము ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. కొన్ని షార్ట్ కట్స్లో కూడా వెళ్ళాడు తొందరపాటు వలన. శారమ్మ తొందరపాటు హాగర్తో వెళ్ళాడు. వాగ్దానం కోసం కనిపెట్టకుండా దేవుడు క్షమించాడు. అయినప్పటికీ 25 సంవత్సరాలు వాగ్దాన పుత్రుని పొందుకోవటం కోసం అబ్రహాము విశ్వాసముతో, అందుకని అబ్రహాము విజయము విశ్వాస విజయము. విశ్వాసంలో నిలబడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు. ఇంకో మాట చెప్పంటారా? పౌలు అంటాడు, అబ్రహాము నివాసము ఈ గుడారంలోనే కానీ
అబ్రహాము యొక్క విశ్వాసం దేని మీద చెప్పండి? పునాదులు గల పట్టణం కొరకు. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. ఎంత గొప్ప విశ్వాసం అండి. చాలాసార్లు మనము ఇల్లు కట్టుకొని కొంతమంది ఆ ఇంటి మీదే వారి విశ్వాసం. లోకంలో ఇదంతా మట్టి కదండి, మట్టి. ఒకరోజు ఇదంతా ఏం చేయబోతున్నాడు దేవుడు? భూమి మొత్తం కాల్చివేయబోతున్నాడు. నీ విశ్వాసం పైన లేకపోతే, నీ విశ్వాసం ప్రభు మీద లేకపోతే, నీ విశ్వాసం పునాదులు కలిగిన పట్టణం మీద లేకపోతే నీ బ్రతుకు వ్యర్థమే. దేవుడు అబ్రహామును విశ్వాసం చూశాడు. మృతతుల్యమైన శారాకి, మృతతుల్యమైన అబ్రహాముకు ఆరోగ్యకరమైన శరీరాలను ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసండి? శూన్యములో కూడా ఏం చేయగలిగిన వాడు? చెప్పాలి గట్టిగా, శూన్యములో కూడా. పాడతాం కదా మనం, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన, పాడాలి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనా, నీకే వందనా, నీకే వందనా, నీకే వందనా. నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయగలడు ఆయన? శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు మృతతుల్యమైన శారా గర్భాన్ని, చూడండి ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. మీకు ఒక అద్భుతమైన విషయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. ఆ మాట గట్టిగా చదవాలి. 11వ వచనం హెబ్రీ పత్రిక 11:10. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు. చాలామంది పెళ్ళైన వాళ్ళు ఈ వాక్యం వింటున్నారేమో. పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, దేవుడు మాకు బిడ్డల్ని ఇవ్వలేదయ్యా. చూడండి, వయస్సు గతించిన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు ఈ ఉదయకాలం సన్నిధిలో ఈ మాటలు వింటున్న నీ గర్భమును తెరుచునుగాక. తర్వాత వచ్చిన చూడండి, 12 వచ్చిన, అందుచేత మృతతుల్యుడైన, చెప్పండి ఎవరు? అబ్రహాం. ఎవరు? అబ్రహాము మృతతుల్యమైన శరీరాలు. మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను ఏమిచ్చాడు? ఎవరిలో నుంచి? మృతతుల్యమైన శరీరం కలిగిన వారిలో నుంచి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నీ శరీరాన్ని తాకి నిన్ను బాగు చేసే దేవుడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఆయన. అద్భుతాలు చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఏ దేవుడు శారా గర్భాన్ని తెరిచాడో, ఈ ఉదయకాలం ఆయన సన్నిధులు ఈ మాటలు వింటున్నా నీ శరీరాన్ని, నీ దేహాన్ని నా ప్రభు తాకి నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను బాగు చేయునుగాక. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసంతో నడిచాడండి. అందుకని అబ్రహాము జీవితంలో విజయ జీవితమే చూశాడు. ఈరోజు అబ్రహాము జీవితంలో అబ్రహాము చూసిన 3 విజయాలు ఈ 14 అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 14 అధ్యాయం మీరు చదివితే ఎక్కువగా పేర్లు కనపడతాయి ఈ అధ్యాయంలో. ఏముంటాయి ఈ అధ్యాయంలో? చెప్పాలి గట్టిగా, ఏముంటాయి?
పేర్లుంటే చదవబుద్ధి కాదు కదా మీకు. బైబిల్లో పేర్లుంటే చదవబుద్ధి కాదు కదా. చదవాలి. చూడండి, నేను చదువుతున్నాను. అప్పుడు సొదొమ రాజు, 8వ వచనం, గొమొర రాజు, అద్మా రాజును, సెబోయీము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపెలు, ఎల్లాసరు రాజైన అర్యోకను నలుగురితో ఆ 5 రాజులు ఏం చేశారు? యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఏం జరిగింది? 10వ వచనం, ఆ సిద్దీము లోయలో విస్తారమైన ఏమున్నాయి? మట్టి కీలు గుంటలున్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో ఏం చేశారు? ఆ 4 రాజులతో ఈ 5 రాజులు యుద్ధం చేయలేక ఏం చేశారంట? పడ్డారు, గుంటలో పడ్డారు, పారిపోయి వాటిలో పడ్డారు, ఆ మట్టి కీలు గుంటల్లో పడ్డారు. శేషించిన వారు ఏమయ్యారు? కొండకు పారిపోయారు. 11వ వచనం, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు, వారి భోజన పదార్థములన్నీ ఏం చేశారు? ఎవరు పట్టుకుంది? ఎవరో తెలుసా? 9వ వచనంలో 4 రాజులు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపెలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను ఈ 4 రాజులు సొదొమ గొమొర్రాల రాజులను, వచ్చిన 5 రాజులను పట్టుకున్నారు. పారిపోయారు కొంతమంది. ఏం జరిగిందంట? 12వ వచనం, మరియు 12వ వచనం, ఆదికాండం 14:12, మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని ఏం చేశారు? సొదొమ గొమొర్రాలు ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు? అబ్రాము తమ్ముడు కొడుకు లోతున్నాడు. లోతును తర్వాత అతని ఆస్తిని ఏం చేశారు? పట్టుకొని పోయారు. పట్టుకొని పోగా 13వ వచనం, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. తెలిసింది, అబ్రాము తెలిసింది లోతును పట్టుకొని పోయారని. ఏం జరిగింది చూడండి. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను ఏం చేశాడు? అబ్రాము తన తమ్ముడైన లోతు మీద విజయాన్ని సాధించాడు. మొదటి విజయం, ఈ అధ్యాయంలో మొదటి విజయం లోతుపై అబ్రహాము విజయం. లోతు ఎవరో తెలుసా అండి? లోతు ఎవరో తెలుసా? అబ్రాహాము తమ్ముడు కొడుకే, హారాను కొడుకు. తెరహకు 3 కొడుకులు, అబ్రాము, నాహోరు, హారాను కొడుకు లోతు. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు లోతు కూడా వచ్చాడు. మంచిదే, రావటం మంచిదే. లోతుకు దేవుని మీద విశ్వాసం ఉంది, అట్ ద సేమ్ టైం లోకం మీద కూడా విశ్వాసం. దేవుడు కావాలి లోతుకి, ఎవరు కావాలి? లోకము కావాలి. కొంతమంది విశ్వాసులు దేవుడు కావాలి, ఆదివారం ఏమో క్రీస్తు ఆశీర్వాద సంఘంలో ఆరాధన కావాలి, సోమవారం నుంచి శనివారం వరకు ఎవరు కావాలి? లోకంలో ఉన్న సీరియళ్ళు కావాలి, టీవీలు కావాలి, జీవితం అంతా పాడు చేసుకోవాలి. అబ్రాము గొర్రెల కాపర్లకి లోతు గొర్రెల కాపర్లకు గొడవ జరిగింది, కలహం వచ్చిందంట. అప్పుడు అబ్రాము ఏమన్నాడు తెలుసా? పెద్దోడు కదా, పెదనాన్న కదా, లోతుకి అబ్రాము పెదనాన్న కదా. అబ్రాము పెద్దోడుగా తన సంస్కారం నిలబెట్టుకున్నాడు. ఏమన్నాడు చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం. ఒక పేజీ ఇట్లా తిప్పండి. ఆదికాండము 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రాము మన బంధువులము కనుక నాకు నీకు ఏముండకూడదు? నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులు ఏముండకూడదు? కలహాలు ఉండకూడదయ్యా అంటే 9వ వచనం. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను
కుడి తట్టుకు వెళ్తా. నీవు కుడి తట్టుకు వెళ్ళినడల నేను ఎడమ తట్టుకు వెళ్ళ. లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా ఎలా ఉంది? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని వెళ్ళచ్చా? నేను అడుగుతున్నా. అబ్రాహాము అన్నాడు, అయ్యా మన ఇద్దరం బంధువులు రా, గొడవలొద్దురా, కాబట్టి ఇదిగో ఈ ప్రాంతం అంతా నీ ఎదుటుంది, నీ ఇష్టం ఎక్కడికి వెళ్తావో ఎల్లు అని పెద్దోడుగా అంటే లోతు ఏమనాలి చెప్పండి? పెదనాన్న, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను పిలిచాడు, నీతో నేను వచ్చా, నువ్వెక్కడికి వెళ్ళమంటే నేను అక్కడ ఉంటా, నువ్వెక్కడ గుడారం వేసుకోమంటే నేను అక్కడ గుడారం వేసుకుంటా, పెద్దోడుగా నువ్వు చెప్తే నేను వెళ్తా, నువ్వు చెప్తే నేను వింటా, పెద్దోడుగా నువ్వు పంపిస్తే నేను వెళ్తా అని లోతు అనాలి. కానీ లోతు ఏం చేశాడు తెలుసా? కన్నులెత్తి చూస్తే దేవుడు సొదొమ గొమొర్రాలను పాడు చేయకముందు సొదొమ గొమొర్రాలు ఎట్టున్నాయి అంట? పాడైనది ఏదైనా అందంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కూర కూడా తినేటప్పుడు రుచికరంగా ఉంటుంది, మంచి కారం మసాలా వేస్తే. తిన్న తర్వాత కదా మోషన్స్ అయ్యేది, తిన్న తర్వాత కదా రోగాలు వచ్చేది. హోటల్లో తినేటప్పుడు ఏమంటారు? బిర్యానీ, అబ్బా ఏం బాగుందిరా. తిన్న తర్వాత తెలిసింది దాంట్లో నలికీసుబడిందో మిడతలు పడ్డాయో. మన ఒక ఆఫీసరు పెద్ద పేరు గడించిన హోటల్కి వెళ్ళాడంట. దాంట్లో ఏమొచ్చింది తెలుసా? కాల్జేరు వచ్చిందంట. ఆ అన్నం ఏంటంటే బిత్తరపోయాడంట ఆఫీసర్. ఆయన ఫుడ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ ఆయన. వెంటనే ఆ హోటల్ సీజ్ చేసి పడేసి. రుచికరంగా ఉండేది ఏదైనా తర్వాత హాని చేసేది, గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. పైకి కనబడేది ఏదైనా, దేవుడు సొదొమ గొమొర్రాలు పాడు చేయకముందు లోతు కన్నులెత్తి చూస్తే ఆ సొదొమ గొమొర్రాలు ఎలా ఉన్నాయంట చెప్పండి? యెహోవా తోట అంటే ఏదేను తోటలాగున్నాయి, ఏదేను తోటలాగున్నాయి. వెంటనే లోతు ఏం చేశాడు తెలుసా? తన భార్య తను ఉంటాడు, మనం ఇటు పోదామే, మనం ఇటు పోదామే. వెంటనే నా కూడా పద మీ పెదాన్ని రాకముందు ముందు మనం పోదాంపా అని ఉండొచ్చు కదండి. మానవుడు ఎప్పుడు స్వార్థ జీవి, సెల్ఫిష్ ఫెలో. లోతు అబ్రహాముకు ఎంత కీడు చేసినా, బాగా వినాలి ఈ మాట, లోతుపై అబ్రహాం విజయం ఏంటో తెలుసా? లోతు కన్నులెత్తి చూసి తనకు కావలసిన ఆ ప్రాంతాన్ని కోరుకొని తన డెసిషన్ తను తీసుకొని పెద్దోడైనా గౌరవించకుండా వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి సొదొమ గొమొర్రాలో నివాసం చేస్తుంటే, సొదొమ గొమొర్రాలో ఒకరోజు యుద్ధం చేసి రాజులు సొదొమ గొమొర్రాను లోతును అతని ఆస్తిని పట్టుకొని పోయారని తెలిసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, అబ్రహాం గారు, నీ బంధువైనా, నీ తమ్ముడు కొడుకైనా, నీ కుమారుడు వరుసైనా చెప్పండి లోతును పట్టుకొని పోయారయ్యా, లోతు ఆస్తిని పట్టుకొని పోయారయ్యా, లోతు ఆస్తిని పట్టుకొని పోయారయ్యా అని చెబితే చెప్పండి అబ్రహాం ఊరుకున్నాడా? ఏం చేశాడు? చదవండి ఆ మాట. ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 14 వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి బాగా వినండి, ఇటు వినండి. లోతు కష్టాల్లో ఉన్నాడు అని తెలిస్తే అబ్రహాం ఏం చేశాడు? లోతుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అబ్రహాం. దేవుని బిడ్డలారా, లోతు మీద అబ్రహాము విజయం ఏంటో తెలుసా? అపకారం చేసి, తనకు కీడు చేసి, సొంత నిర్ణయం తీసుకొని, పెద్దవాడిని గౌరవించకుండా దూరంగా వెళ్ళిపోయి తన బ్రతుకుతూ ఒక స్వార్థ జీవితిగా ఉన్న లోతు కష్టాల్లో ఉన్నాడు, చెరపట్టబడ్డాడు.
లోతు కీడులో ఉన్నాడని తెలుసుకున్నాడు. అబ్రహాం ఒక్క నిమిషం కూడా ఏం చేయలేదు, ఆలస్యం చేయాలి. సహాయం చేయాలి, లోతు కొరకు సహాయం చేయాలి, లోతుని ఎలాగైనా తప్పించాలి, లోతుని ఎలాగైనా రక్షించాలని తన ఇంట పుట్టిన 318 మంది దాసులను తీసుకొని వెళ్ళి ఆ రాజులను తరిమి కొట్టి లోతును అతని ఆస్తిని ఏం చేశాడు, కాపాడాడు. దేవుని బిడ్డలారా, దేవుని మనసు ఏందో తెలుసా? అపకారం చేసిన వారికి కూడా మనం ఏం చేయాలి, ఉపకారం చేయాలి. హాని చేసిన వారికి కూడా ఏం చేయాలి, మేలు చేయాలి. కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలి, చేతనైనంత మేలే చేయాలి, కానీ ఏం చేయకూడదు. అది దేవుని బిడ్డల లక్షణం. దేవుని బిడ్డ లక్షణం అది. ఎవరైనా నీకు కీడు చేశారా, ఎవరైనా నీకు హాని చేశారా, ఎవరైనా నీకు దూరం అయ్యారా, ఎవరైనా స్వార్థంగా నీ నుంచి వెళ్ళిపోయారా, సొంత నిర్ణయాలు తీసుకొని నీకు దూరంగా వెళ్ళిపోయారా, నీ స్నేహం వద్దు అని నువ్వు ఎంత మేలు చేసినా నీ మేలు గ్రహించకుండా వెళ్ళిపోయారా, వారు శోధనలో ఉన్నారు, వారు కీడులో ఉన్నారు, వారు అపకారంలో ఉన్నారు అన్నప్పుడు దేవుని బిడ్డగా నువ్వు నేనేం చేయాలో తెలుసా? వెంటనే వారికి సహాయం చేయటానికి ముందుకు రావాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అబ్రహాము యొక్క గొప్పతనం అదండి. లోతుపై అబ్రహాము. అందుకని పౌలు ఒక మాట అంటాడు, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 12 చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం పౌలు ఏమంటాడు చూడండి, 21వ వచనం ఆఖరి మాట చదవండి ఎవరైనా. రోమాపత్రిక 12వ అధ్యాయం, కీడు వలన జయింపబడక, చెప్పండి ఆ మాట, మేలు చేత, చెప్పాలి గట్టిగా, మేలు చేత కీడును జయించుము. దేని చేత అండి? అపకారం చేసిన వారికి కూడా, హాని చేసిన వారిని కూడా మేలు చేయటమే దేవుని బిడ్డల లక్షణం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎవరైనా నీకు అపకారం చేసినా, ఎవరైనా నీకు కీడు చేసినా, ఎవరైనా నీ మీద నిందలేసినా, ఎవరైనా నీకు హాని చేసినా, ఎవరైనా నీ మీద విరోధంగా లేచినా, వారు కష్టంలో ఉన్నారు, వారు శ్రమలో ఉన్నారు, వారు ఇరుకులో ఉన్నారు, వారు ఇబ్బందిలో ఉన్నారు, వారు రోగంతో ఉన్నారని నీకు తెలిసినప్పుడు చేతనైనంత నీ వంతు నువ్వేం చేయాలి, మేలు చేయాలి, కానీ ఏం చేయకూడదు. మేలు చేత, చెప్పండి ఆ మాట అందరు గట్టిగా, మేలు చేత, గట్టిగా చెప్పాలి, మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించుము. జయిద్దామా? అప్పుడే మనం అబ్రహాము స్వరూపంలోకి, దేవుని స్వరూపంలోకి వస్తాం. యేసయ్యను కూడా సిలువలో కొట్టారు, దూషించారు, గాయపరిచారు. ప్రభు ఏమన్నాడు చెప్పండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని. ఎంత గొప్ప దేవుడండి. అందుకనే భక్తుడు రాసుకున్నాడు, ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా హానికరుడ హింసకుడను దేవదూష కూడను నేను అవిశ్వాసి నైనా నన్ను ఏం చేశాడు ఆయన? ఆదరించినావుగా, ఎంత జాలి యేసు. మేలు చేత కీడును జయించాలి. అబ్రహాము లోతుపై మొదటి విజయం, లోతు మీద విజయం. రెండవది అబ్రహాము విజయం ఈ ఆదికాండ 14వ అధ్యాయంలో శత్రు రాజులపై విజయం. 4 రాజులు చూడండి, ఎవరెవరు వాళ్ళు? ఆదికాండం 14:9 వచనం, అనగా ఏలాము రాజైన కదొర్లయోమెరు, గోయీల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను ఆ 4 వాళ్ళు వచ్చి సొదొమ రాజును మిగతా రాజులను పట్టుకొని ఈ ఆస్తిని లోతును పట్టుకొని వెళ్తున్నారంటే అబ్రహాం ఎంతమందితో వెళ్ళాడు తెలుసా? చెప్పండి ఎంతమందితో? 14 వచనం, ఆదికాండం 14:14, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని
తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని ఎంతమందితో వెళ్ళాడండి? ఎంతమందితో యుద్ధం చేయటానికి? 4 రాజులు వారి రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఎంతమందితో వెళ్ళాడు? గొప్ప విషయం ఏం తెలుసా? ఈ 318 మందికి అబ్రహామే నాయకుడు. హల్లెలూయా. అందువల్లే ఆ రోజు జయం వచ్చింది. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. 4 రాజులైనా, 4 రాజ్యాలైనా, 4 దేశాల సైనికులైనా వాళ్ళు జయించలేకపోయారు ఈ 318 మందితో అబ్రహామును. కారణం ఏంటో తెలుసా? ఈ 318 మందికి అబ్రహాం ఏది చెబితే అది చేస్తారంతే. ఎక్కడ ఏకత్వం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. అయితే గొప్ప విషయం చెప్తా వినండి. మీకు శత్రు రాజుల మీద అబ్రహాం విజయం అని విన్నాం. 4 రాజులు వారి రాజ్యాలను జయించడానికి అబ్రహాం ఎంతమందితో వెళ్ళాడు? చెప్పండి గట్టిగా, ఆ సంఖ్య చెప్పండి గట్టిగా. 3. అంటే దేవుడు విజయం ఇవ్వాలంటే సంఖ్యతో ఏమి లేదు, పని లేదు. యోనాతాను ఒక మాట అంటాడు. ఈరోజు మీరు ఆ మాట బాగా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం, 1 శామ్యూయల్, ది బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 14. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నా. లైవ్లో చూస్తున్న వారు కూడా బాగా చూడాలి ఈ వాక్యాలు. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను అంటున్నాడు ఈ మాటలు. ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? దేవుడు విజయం ఇవ్వాలంటే అనేకుల చేత ఇవ్వగలడు. రెండవది కొద్ది మంది చేత. నువ్వు కొద్దిదానివి కావచ్చు, నీవు చిన్నదానివి కావచ్చు కదండి. మీరే పాడుకుంటారు, ఏ పాటి దాననయ్యా, మిమ్మల్ని మీరెక్కించవచ్చు. ఏ పాటిదా. దేవుడు మహాప్రేమ చేత నిన్నేం చేస్తాను తెలుసా? ప్రేమిస్తున్నాడు. దేవుడు విజయం ఇవ్వాలంటే అనేకుల చేత ఇవ్వగలడు. రెండవది కొద్ది మంది. మాథ్యూ హెన్రీ అనే దైవ సేవకుడు ఏమంటాడో తెలుసా? 1 man with God is a majority. ఒక్క మనిషి చాలు, దేవుని మనిషి అయితే చాలు. దేవుడు నువ్వు ఉన్న చోట గొప్ప విజయం ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. యోనాతాను ఎంత బలమైన మాట అంటే, ఈ సున్నతి లేని వారి మీద యుద్ధానికి వెళ్దాం పా. అనేకుల చేత అయినా కొద్ది మంది చేత అయినా యెహోవా రక్షించుటకు ఆయనకు అడ్డమా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడు ఇస్తాడంతే, నువ్వు నమ్మితే చాలు. ఏ క్లిష్ట పరిస్థితులు ఆరాధనకు వచ్చావో, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో, దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయటానికి ఆయనకు అడ్డమే లేదు. ఆయనకు అడ్డమే లేదు. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? హల్లెలూయా. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. పాడుతా పోతే మీరు రేపు సాయంకాలం దాకా కూడా పాడేటట్టు. కొద్ది మంది చేత చెప్పండి, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనా రక్షించుటకు
318 మందితో వెళ్ళి దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు అబ్రహాము జీవితంలో దేవుడే నా ఆధారం. నలుగురు రాజులు కాదు, అది చూసుకోలే. లోతు కష్టంలో ఉన్నాడు, తప్పించాలి. లోతు శ్రమలో ఉన్నాడు, తప్పించాలి. నా ప్రభువే యెహోవా ఈరే, నా ఆధారం ఆయనే. 318 మంది తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. తక్కువ మంది అయినా కొద్ది మంది అయినా విజయం ఇచ్చేవాడు. చెప్పండి, మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద దావీదు అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నా ఆధారం ఎవరో తెలుసా? యెహోవా. దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు ఏ విషయంలో భయపడరు. ప్రభు మీకు విజయం ఇచ్చునుగాక, ప్రభు మీకు విజయం ఇచ్చునుగాక, ప్రభు మీకు విజయం ఇచ్చునుగాక. లోతు మీద విజయమో, శత్రు రాజులపై విజయమో. మూడవది శోధనపై విజయము, తనపై తన విజయం. రాసుకోండి ఈ మాట, తనపై తన విజయం. ఏం జరిగిన తర్వాత? ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయము 17వ వచనం. అతడు కదోరులో ఏమోరను అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు వచ్చాడు. వీడు తప్పించుకొని పోయాడుగా, ఇందాక మట్టికీలు గుంటల్లో తప్పించుకొని పోయాడుగా. వచ్చి చూడండి, సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయినో సర్వోన్నతుడు నేను దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాకనియో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాకనియో చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి, షాలేము రాజు దేవుని యాజకుడికి ఎన్ని ఇచ్చాడంట? ఏమిచ్చాడు? మోషే కంటే కూడా మొదటి 10వ భాగం ఇచ్చింది అబ్రహామే. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? 10వ వంతు ఇవ్వటం నేర్చుకున్నాడు. 10వ వంతు ఇవ్వటం నేర్చుకున్నాడు. 10వ వంతు దేవునిది, మంది కాదు. అబ్రహాం ఈజ్ ఎ టైత్ గివర్. దేవునికి దశమ భాగం ఇచ్చి దేవుని గణపరిచాడు. శోధన ఏమొచ్చింది చూడండి, 21వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొని మన అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయినో సర్వోన్నతుడును దేవుడు నేను యెహోవా ఎదుట నా చెయ్యెత్తి, అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన వారు ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగం రావాలనో ఆయా భాగం మాత్రం వారిని తీసుకోమని సొదొమ రాజుతో చెప్పారు. చూసారండి, ఒక విజయం తర్వాత ఒక శోధన కాచుకొని ఉంటుంది. బాగా వినండి ఈ మాటలు. ఒక విజయం సాధించిన తర్వాత, బాగా ప్రోగ్రాం జరిగిన తర్వాత పక్కనే ఒక శోధన, ఎవడో ఒకడు అలిగిపోతాడు. పాస్టర్ గారు మా పేరు చెప్పలేదు, పాస్టర్ గారు మమ్మల్ని గుర్తించదు, ఎక్కడో ఉంటుంది. ఒక విజయం తర్వాత పక్కనే ఏముంటుంది తెలుసా? శోధన ఉంటుంది. మీ బ్రతుకుల్లో కూడా విజయం తర్వాత శోధన. అబ్రహాము గెలిచి లోతు ఆస్తి అంతా పట్టుకొని ఇచ్చి వస్తుంటే సొదొమ రాజు, షాలేము రాజు ఇద్దరు వచ్చారు. సొదొమ రాజు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆస్తిని తీసుకొని, అబ్రాహాం ఆస్తిని తీసుకొని మనుషులు నా చేతికి అప్పగించు. షాలేము రాజు ఎదురైతే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆస్తిని లెక్క చేయకుండా తన ఆస్తిలో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాడు? ఆ షాలేము రాజు ఏమేం తెచ్చాడో చూడండి. ఏమేం తెచ్చాడు? రొట్టెను, 18వ వచ్చింది చూడండి. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు ఏం తెచ్చాడు? రొట్టె, బల్ల. బా, ప్రభువునే కోరుకున్నాడు కానీ అబ్రాహాము లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు కోరుకోలేదండి. దేవుడు అబ్రాహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? షాలేము రాజైన మెల్కీసెదెకు సన్నిధినే కోరుకున్నాడు. నువ్వు ఇచ్చే రొట్టె,
నువ్వు ఇచ్చే ద్రాక్ష రసం నాకు చాలయ్యా. దేవుని సహవాసాన్నే కోరుకున్నాడు, దేవుని ప్రేమనే కోరుకున్నాడు అబ్రాము. వద్దు, సొదొమ రాజు వచ్చి ఆస్తి తీసుకో అబ్రాం, ఆస్తి తీసుకో, మనుషులు నాకు ఇవ్వు, చిల్లి పోగు కూడా నాకు వద్దు, నీ ఆస్తిలో తీసుకెళ్ళిపో. ఎందుకంటే నువ్వు అంటావు ఒకరోజు, అబ్రాము నేనే ఆస్తిపరుడుగా చేసా. వద్దు, ఆ మాట నాకొద్దు. నన్ను ఆశీర్వదించే నా దేవుడు నాకున్నాడు, ఆయనకి నేను ఇచ్చేది ఇస్తే, నా కష్టార్జితంలో దశమ భాగం ఇస్తే, మోషే కంటే కూడా ముందు అబ్రాము దేవునికి దశమ భాగం ఏమిటో నేర్చుకున్నాడు. దేవుడు అందుకని ఆదికాండం 24 అధ్యాయం మీరు చూస్తే, తర్వాత సమయం అయిపోయిందండి, ఆదికాండం 24 అధ్యాయం చూస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఏం చేశాడంట? ఆశీర్వదించిన. అన్ని విషయాలనే మాట, అన్ని విషయాలు అబ్రహాము ఆశీర్వదించబట్టానికి కారణం ఏంటంటే, దేవునికి అబ్రహాము 10వ వంతు ఇవ్వటం నేర్చుకున్నాడు, దశమ భాగం ఇవ్వటం నేర్చుకున్నాడు. శోధన వచ్చినప్పుడు వాడి ఆస్తి కంటే కూడా, సొదొమ రాజు యొక్క ఆస్తి కంటే కూడా దేవుని సహవాసాన్ని కోరుకొని దేవుని విజయాన్ని చూశాడు. 3 విజయాలు. లోతుపై అబ్రహాము విజయం. తనకు దూరంగా వెళ్ళిపోయి స్వార్థంగా వెళ్ళిపోయిన లోతు కష్టంలో ఉన్నాడు అంటే, అపకారం చేసిన లోతు కష్టంలో ఉన్నాడంటే, ఉపకారం చేయటానికి, మేలు చేత కీడును చేయించడానికి ముందుకు వచ్చాడు అబ్రహాము. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీ సొంత వారు నీకు కీడు చేసి ఉండొచ్చు, నీ సొంత బంధువులు నీకు హాని చేసి ఉండొచ్చు, మీ సొంత వారు, నీకు అయిన వారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఆఫీసులో ఉద్యోగులు నీకు కీడు చేసి ఉండొచ్చు. వారు కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు అబ్రహాములాగా వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తావా? మేలు చేత కీడును జయిస్తావా? మేలు చేత కీడును జయిస్తావా? దేవుని బిడ్డవు నువ్వు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. శత్రు రాజులు నీ మీదకి వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది అయి ఉండొచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కొద్ది మందితోనే వెళ్ళాడు అబ్రహాము. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు అనేకుల చేతైన విజయం ఇవ్వగలడు, కొద్ది మంది చేతైన రక్షణ ఇవ్వగలడు, విజయం ఇవ్వగలడని దేవుని మీద ఆధారపడి వెళ్ళి శత్రు రాజుల్ని జయించాడు. దేవుని మీద ఆధారపడతావా? మనుషుల సహాయాన్ని కోరుకుంటావా? దేవుని మీద ఆధారపడతావా? నీ స్వశక్తిని కోరుకుంటావా? ఒక శోధన వచ్చినప్పుడు అబ్రహాము షాలేము రాజునే కోరుకున్నాడు, షాలేము రాజు సహవాసాన్ని కోరుకున్నాడు. సొదొమ రాజును తృణప్రాయంగా తీసేశాడు. నీ ఆస్తొద్దు, నీ ఆస్తొద్దు, నీదేది నాకొద్దు, నా ప్రభు ఆశీర్వదిస్తే చాలని తన కాడున్నదే ఆ ఉన్న దాంట్లోనే దేవునికి దశమ భాగం ఏమిటో నేర్చుకున్నాడు. అబ్రహాము దీవించబడ్డాడు. ఈరోజు మీరు కూడా అబ్రహాములాగా అబ్రహాము విజయాలు చూడాలి, అబ్రహాము జయ జీవితాన్ని చూడాలని దీవించబడటానికి ఇష్టపడితే, ఈ 3 లోతు మీద అబ్రహాము విజయమో, శత్రు రాజులపై అబ్రహాము విజయమో, తనపై తన విజయం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ఒక్క మాట, ప్రభువా అబ్రహామును ఆశీర్వదించినట్టుగా ఈరోజు నన్ను కూడా ఆశీర్వదించయ్యా, ఈరోజు నన్ను కూడా ఆశీర్వదించయ్యా. నాకు తెలిసిన వారు, నాకు హాని చేసిన వారు, కీడు చేసిన వారు, వారు శ్రమలో ఉన్నారు, వారు ఇరుకులో ఉన్నారు, వారు బాధలో ఉన్నారని తెలిసినప్పుడు ఆలస్యం చెయ్యక మేలు చేత కీడును జయించే మనసు నాకు దయచేయి, మేలు చేత కీడును జయించే మనసు నాకు దయచేయ్యా. శత్రు రాజులు నా మీదకి వచ్చినప్పుడు నా బలాన్ని చూసుకోకుండా, నా శక్తిని చూసుకోకుండా, నీ మీద ఆధారపడి నాయన నీ వైపు చూస్తూ కొద్ది మందితో కూడా విజయం ఇచ్చే దేవుడు నువ్వని నీ మీద ఆధారపడి ముందుకు సాగే మనసు నాకు దయచేయి. శోధన వచ్చినప్పుడు షాలేము రాజునే కోరుకునే మనసు దయచేయ్యా, షాలేము రాజునే కోరుకునే మనసు నాకు దయచే దేవా. సొదొమ రాజును కోరుకోకుండా, లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కోరుకోకుండా, ప్రభా నన్ను ఆశీర్వదించిన దాంట్లో, నాకు ఇచ్చిన దాంట్లో నీకు దశమ భాగం ఇచ్చి నీ నామాన్ని ఘనపరిచే మనసు నాకు దయచే దేవా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవు ఈరోజు నన్ను కూడా ఆశీర్వదించాయి, ఈరోజు నన్ను కూడా ఆశీర్వదించాయి. దేవుని సన్నిధిలో అబ్రహాములాగా దీవించబడటానికి తీర్మానం తీసుకున్నవారు ఒక్కసారి మీరున్న చోట మీ చేతులు చూయిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అబ్రహాములాగా
అన్ని విషయాల్లో మీరు దీవించబడటానికి ఇష్టపడితే కోరుకుంటే మీ చేతులు బాగా ఎత్తి చూయించండి. దేవుని సన్నిధిలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. ఉదయకాలం ఈ ఆరాధనలో మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి మాట మీ మాట తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించినందుకై, అబ్రహాము జీవితంలో నుంచి నా విజయాలు మాకు దయచేసి, లోతుపై అబ్రహాం విజయం, శత్రు రాజులపై అబ్రహాం విజయం, శోధన వచ్చినప్పుడు తనపై తన విజయం మేము చూసాం. ఈ విజయ జీవితంలో మమ్మల్ని నడిపించమని, ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని, లైవ్లో చూస్తున్న బిడ్డలను మమ్మల్ని మీరు దర్శించి దీవించినందుకై మరొక్కసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వాక్యం మా అందరి హృదయాలు నూనె కట్టి ఫలింపజేసి నూరంతలుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.